హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన ఛానల్లో వాట్సాప్లో కానీ గూగుల్ నుంచి కానీ మనకి తెలుగు మ్యాటర్ పంపిస్తూ ఉంటారు చాలామంది. పంపించి కొంతమంది కస్టమర్లు అయితే యాజ్ టీస్గా మాకు ప్రింట్ వేసి ఇవ్వండి అంటారు. పాంప్లెట్లు కానీ కార్డ్స్ కానీ ఏదైనా కానీ బుక్ వర్క్లు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ మనం పేజ్ మేకర్లో ఫోటోషాప్లో ఓపెన్ చేసుకుని టైపింగ్ చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. మనం ఒక చిన్న ట్రిక్ అయితే ప్లే చేసి మనకు కావాల్సిన కస్టమర్ సెండ్ చేసిన డేటాను అయితే మనకు కావాల్సిన ఫార్మాట్లో పేజ్ మేకర్లో అయినా ఫోటోషాప్లో అయినా ఎలాగైనా సరే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం పేజ్ మేకర్లో కన్వర్ట్ చేసుకునే విధానం అయితే నేర్చుకుంటాం. మన కంప్యూటర్లో అయితే ఈరోజు వాట్సాప్లో తెలుగు టైపింగ్ అనేది మనం పేజ్ మేకర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేర్చుకుందాం ఈరోజైతే. ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ఈ వాట్సాప్లో గాయత్రి మంత్రం అయితే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూనికోడ్ టు అను కన్వర్టర్ ఆన్లైన్ అనేది నేను సెర్చ్ చేసుకున్నాను. ఓపెన్ చేశాను. ఓపెన్ న్యూ ట్యాబ్ తీసుకుని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మాట యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్ కన్వర్టర్ అయితే మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. ఇక్కడ నేను వాట్సాప్లో పంపించిన తెలుగు మ్యాటర్ని అయితే కాపీ చేసుకున్నాను. గాయత్రి మంత్రం ఇక్కడ మనకైతే అను 6.0 అడుగుతుంది, అను 7.0 రెండు ఇచ్చాడు. ఇక్కడ రెండు వేరియంట్లు ఇచ్చాడు. నేనైతే నా సిస్టంలో అను 7.0 ఉంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే తెలుగులో ఉన్న మ్యాటరో ఈ పక్కనే అను 7లోకి అయితే చేంజ్ అయింది, కన్వర్ట్ అయింది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కాపీ చేసుకుని పేజ్ మేకర్ ఓపెన్ చేసి ఏదైనా రీసెంట్ పబ్లికేషన్స్ ఓపెన్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ అంతకుముందు చేసిన వర్క్ అయితే ఒకటి ఓపెన్ చేసుకుని న్యూ పేజ్ తీసుకున్నాను. ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, వాట్సాప్లో తెలుగు టైపింగ్లో ఉన్న లెటర్స్ అయితే మనకి పేజ్ మేకర్లోకి అయితే ఎలా కన్వర్ట్ అయినాయో ఇదే విధంగా మనం పెద్ద బుక్ వర్క్స్ అయినా సరే, చాలా రన్నింగ్ మ్యాటర్ తెలుగు ఉన్నా సరే ఓ పేజ్ మేకర్ ఓపెన్ చేసుకుని అనుస్క్రిప్ట్ 7.0లో టైపింగ్ చేసుకుని టైం వేస్ట్ అయితే చేసుకోవసరం లేదు. ఈ చిన్న ఫార్ములాతో మనం ఎంత పెద్ద డేటా అయినా సరే మనకు కావాల్సిన ఫాంట్లోకి అయితే మనం అయితే ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు పేజ్ మేకర్ ఫోటోషాప్ చేసుకున్న వాళ్ళకైతే ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సూచనలు, సలహాలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే.